సో కార్తీక మాసము ఇది చాలా పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాం. అయితే ఈ మాసంలో మనము చేసే విధి విధానాలు ఏవైతే ఉంటాయో, సో వాటి వల్ల మనకు ఆరోగ్య లాభాలు చాలానే చేకూరుతాయి. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగి కమల గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, కార్తీక మాసం అనగానే చాలా విశిష్టమైన మాసం, శివునికి ప్రీతికరమైన మాసం అని చెప్తుంటారు. అయితే ఈ మాసంలో మనం చేసే ప్రతి విధి విధానం కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని చెప్తారు. మాకు తెలియని విషయాలంటే ఏంటి? మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవతను గురించి పూజ చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, రామ నవరాత్రులు ఇట్లా అని చెప్పేసి. కానీ కార్తీక మాసంలో ఏంటంటే శివకేశవ భేదం లేకుండా శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో అలంకరణలు, అభిషేకాలు, పూజలు జరుపుతూ ఉంటారనమాట. దీపాలు పెట్టడం, దేవాలయాల్లో దీపాలు పెట్టడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది వర్షాకాలం పోగానే మనకు కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి కార్తీక మాసంలో భోజనంలో నియమాలు, తర్వాత స్నానం చేయడం, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తర్వాత ఏదైతే మనకు నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెల మనది చాంద్రమాన ప్రకారం మనం చేసుకునేటువంటి నెలలన్నీ కూడా. అయితే కృత్తిక నక్షత్రం పౌర్ణిమ రోజు ఉంటుంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అని చెప్పేసి అంటాం. ఇలాంటి కార్తీక మాసంలో మరి ఈ శివకేశవ భేదం ఒకటి, తర్వాత అయ్యప్ప స్వాములు కూడా మాల వేసుకుంటారు, తర్వాత శీతల స్నానం చేయడం, భూతల శయనం చేయడం అనేటువంటి నియమాలు బాగా పాటిస్తూ ఉంటారు అన్నమాట. వీటిలో అనేకమైనటువంటి మనకు ఆరోగ్య నియమాలు కూడా అందులో కలిసి ఉన్నాయి. అయితే ఈ రోజులలో భోజనం చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి కూరగాయలు తినడం అనేటువంటిది నిషేధం. తర్వాత భోజనాలు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయడం అనేటువంటిది కూడా నిషేధం. ఎందుకంటే వంకాయల్లో, బెండకాయలు, ఆనపకాయ మొదలైనటువంటివి ఈ చాతుర్మాసాల్లో 4 నెలలు నిషేధం. వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు. వంకాయలు, ఆనపకాయలు అయితే తప్పకుండా చాలా మంది తినకుండా నిషేధం పెట్టుకుంటారు. ఎందుకంటే దానివల్ల శరీరంలో వాతపు గుణం ఎక్కువగా వస్తుంది. తర్వాత కఫం, దగ్గు మొదలైనటువంటి కూడా వస్తుంటాయి అన్నమాట. పానకాలం అయిపోయి మనకు ఎప్పుడైతే ఈ చలికాలం మొదలవుతుందో శరన్నవరాత్రులు చక్కటి వెన్నెలలు వస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట భోజనం చేయడం, అది ఇందువారే వ్రతం స్థిత్వ అంటాడు. ఇందువారంలో మనం అంటే సోమవారం రోజు నెలంతా కూడా నక్తం చేయడం అంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు దైవ పూజలు, దైవారాధనలు, గుడికి వెళ్ళడం, తర్వాత అక్కడ అభిషేకాలు చేసుకోవడం అది ఉంటుంది. తర్వాత స్నానం చేస్తున్నటువంటి సమయంలో కార్తీకేయం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహేశ. ఈ నెలనే దామోదర మాసం అని చెప్పేసి అంటారు. దామము ఉదరమునందు యశోదాదేవి ఆ వెన్న పడబోసి ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని పెరుగు అదంతా పగలగొడితే ఇంకా నువ్వు ఇంటింటికి వెళ్ళి పాలు పెరుగు తింటున్నావు, ఇక్కడ ఇంట్లో అల్లరి చేస్తున్నావు అని చెప్పేసి ఒక తాడు తీసుకువచ్చేసి రోటికి కట్టేద్దాం అని చెప్పేసి మనకు కృష్ణలీలలో భాగవతంలో చెప్తుంటారు. కృష్ణుని యొక్క ఉదరానికి కట్టాలి అని చెప్పేసి అనుకున్నటువంటి సమయంలో ఎవరికి చిక్కనటువంటి వాడు, చిక్కడు తపస్సు చేస్తున్న వాళ్లకు, చిక్కడు మునులకు, ఋషులకు, దేవతలకు చిక్కనటువంటి వాడు యశోదాదేవికి చిక్కుతాడా? ఆమె ఎటు పరిగెత్తుతుంటే అటు వెంట్రుకలు ముడి ఊడిపోతుంటది, పాపం చీర జారిపోతుంటది, పట్టుకుందామంటే దొరకడు. ఆ దారం బట్టి కట్టేద్దాం అని చెప్పేసి అంటే ఎంత ముడి వేసా అతని బొజ్జకు ఇంత ఒక 2 ఇంచుల మందం అతనికి సరిపోదు. అందుకని చెప్పేసి తల్లి యొక్క అవస్థ చూసి ఇంకా అనుకుంటాడు, పాపం ఏమైనా ఇంత అవస్థ పెట్టడం బాగాలేదని చెప్పి చిక్కుతాడు. ఆమె తాడుతో ముడివేసి రోటికి కట్టడం మనకు భాగవతంలో కృష్ణలీలల కథ తెలుసు. అందుకని దామము ఉదరమునందు ఉన్నటువంటి వాడు కాబట్టి ఇది దామోదర మాసం అని చెప్పేసి కూడా అంటారు. తర్వాత ఉసిరిక చెట్టుకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. అయితే స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఆమలకం, ఆ ఉసిరికను ఒంటికి రాచుకోవడం వల్ల దాంట్లో సి విటమిన్ ఉంటుంది. ఉసిరిక తినాలి. ఉసిరిక తినడం వలన ఏ చిన్న దెబ్బలు తగిలా కూడా వెంటనే అవి మానుకుంటే, మనం ఈ రోజుల్లో ఎందుకు అని అడుగుతారు. మనం సైంటిఫిక్ అప్రోచ్తో చెప్తేనే పిల్లలు వింటారు, వచ్చే తరాలు. లేకుంటే ఉసిరికాయ ఎందుకు తినాలి, చింతకాయలు కూడా బాగా వచ్చాయి కదా చెట్టుకు, చింతకాయలు కూడా తింటాము అంటారు. కానీ ఉసిరికలో అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. దాన్ని ఒంటికి రాచుకొని స్నానం చేస్తారు. తర్వాత పూజ చేస్తున్నప్పుడు కూడా ధాత్రి తర్వాత ఈ తులసి రెండింటిని కలిపి పెట్టేసి దానికి పూజ చేయడం అనేటువంటిది నియమం. ఏ నదీ స్నానము
లేకుంటే ఏ సముద్ర స్నానమో చేయడానికి వెళతారు. కుదిరినటువంటి వాళ్ళు ఇంట్లో స్నానం చేస్తున్నా ఆ నీళ్ళనే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. నేను వీటినే అనుకుంటున్నాను, ఆ సన్నిధిలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను. యద్భావం తద్భవతి అంటారు. మనకు ఆ నీళ్లను ప్రతి వాళ్ళు నది స్నానం ప్రతిరోజు వెళ్ళడానికి కుదరకపోవచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మా గోదావరి తీరంలో ఉన్నాం, అందుకని తెల్లవారుజామున లేచి వాకింగ్ అవుతుంది, చల్లనీళ్లతో స్నానం అవుతుంది. అక్కడ సూర్యోదయానికి ముందే ఒత్తులు ముట్టించుకుంటారు, దీపాలు పెడుతుంటారు, దొన్నెల్లో పెట్టి నీళ్ళల్లో విడుస్తుంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు శయన ఏకాదశి నుండి మరి ఇప్పుడు ఉత్థాన ఏకాదశి వరకు. అందుకని నీళ్లలో ఉన్నాడు కాబట్టి ఆయన జలంలో, అలాంటి అతనికి మనం దీపాలను సమర్పించుకుంటూ స్వామిని ఇంకా లేపాలి. 4 నెలలు వస్తున్నది. మనం ద్వాదశి పున్నం వరకు అతనికి కళ్యాణం చేసి మళ్ళీ వైకుంఠానికి పంపిస్తుంటాం అన్నమాట. అందుకని సంకల్పం చెప్పుకొని, చరాచర జగత్తులో మనం ఎవరమో తెలియదు, అలా ఉన్నటువంటి సమయంలో మరి మనం ఎక్కడి నుండి జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠ సంవత్సరాణం క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే. మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఆయనం తర్వాత ఈ కార్తీక మాసే శుక్లపక్షే షష్ఠి పంచమి చవితి ఏదైతే అది అనుకొని మన గోత్రనామాలు, చరాచర జగత్తులో మనం ఎవరో భగవంతునికి తెలియదు. అందుకని ఫలాని గోత్రం మన గౌతమస గోత్రస్య కమలానామధేయస్య అని చెప్పేసి చెప్పుకొని మనం స్నానం చేస్తే అప్పుడు భగవంతుడికి నీళ్లు విడవడం అనేటువంటిది మనం జరుగుతుంది. ఆ నీళ్లలోకి వెళుతున్నప్పుడు కూడా నది స్నానం చేస్తుంటే నదీమ తల్లిని ఆజ్ఞ ఇవ్వమనాలి. మనం కాళ్ళు పెడుతున్నాం దిగుతున్నాం స్నానానికి, అందుకని చెప్పేసి ఆజ్ఞ తీసుకొని ఎటైతే పారకం నీళ్లు వస్తుంటాయో అడిదిక్కు నమస్కారం చేసి తూర్పు వైపున దిగి మనం స్నానం చేయాలన్నమాట. ఇదంతా కూడా స్నానానికి చాలా ప్రత్యేకత. చల్లనీళ్ళ స్నానం చేస్తే ఒంట్లో ఉన్నటువంటి వేడి బయటకు వచ్చేసి చలి అనిపించదు. నిండా మునిగిన వాడికి చలి అంటారు. మన సముద్రంలో కానీ సముద్ర స్నానాలు చేసా నది స్నానాలు చేసా మనకు చల్లగా అనిపించదు. ఇంట్లో కూడా చేయలేని వాళ్ళు, వృద్ధులు, బాలలైనటువంటి వాళ్ళు వేడి నీళ్ళు చేయవచ్చు. లేకుంటే చల్లనీళ్ళ స్నానం చేయడం వల్ల లోపల ఉన్నటువంటి మన నాడీ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంటారు. అందుకని ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది ఈ స్నానం చేయడం అనేది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, తర్వాత కృత్తిక నక్షత్రాలు మనకు కనిపిస్తుంటాయి, మనం లేవాలే చూడాలి. అందంగా వెలుగుగా సూర్యుడు వచ్చే కంటే ముందు మన కృత్తిక నక్షత్రాలు కనిపిస్తుంటాయి. ఆ నక్షత్రాలకు మనం దీపాలు పెట్టాలన్నమాట. అర్లీ మార్నింగ్ పెట్టాలి. అర్లీ మార్నింగ్ పెట్టాలి. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ వేగు చుక్క వచ్చేటువంటి సమయం ఉంటది. తర్వాత సాయంత్రం వచ్చేటువంటి సమయంలో కూడా ఒక మినిస్టర్ వస్తున్నాడంటేనే పోలీసులు ఎంతో మంది ముందర వెళుతుంటారు. అట్లాంటిది మరి లోక బాంధవుడు సూర్యుడు వస్తున్నటువంటి సమయంలో వేకోజామున వేగు చుక్కలు వస్తుంటాయి. తర్వాత సాయంత్రం పూట మళ్ళీ అస్తమిస్తున్నటువంటి సమయంలో సమయంలో కూడా మనకు రోహిణి చుక్క అవి కనిపిస్తుంటాయి. అందుకని నక్షత్రాలకు మనం నమస్కారం చేసి దీపాలు పెట్టడమే. ఆ వాళ్ళందరూ కూడా కార్తికేయుడు, ఎందుకు వీళ్ళు ఇప్పుడు అయ్యప్ప పడతారు అంటే కార్తికేయుడు అయ్యప్ప 6 ముఖాలతో అతనికి పాలిస్తారు కృత్తిక నక్షత్రాలు, అందుకని కార్తికేయుడు అనే పేరు వస్తుంది కనుక కృత్తిక నక్షత్రాలకు మనం దీపాలు పెట్టి అతనికి నమస్కారం చేయడం. ఖచ్చితంగా అమ్మ, ఇది విశిష్టత. ఇది స్నానం. జనరల్ గా అంటే కార్తీక మాసంలో మన ఆరోగ్యానికి సంబంధించి మనం ఈ పనులు విధి విధానాలు పాటిస్తే మన ఆరోగ్యం ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారమ్మా. చక్కటి ఇన్ఫర్మేషన్ దీని గురించి. ధన్యవాదాలు.